ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ కలిగి ఉండడం మంచిదే. ఎంత తీవ్రంగా ఆశపడితే అంత మంచిది. ప్రభువు మన ఆత్మలో ఉన్న ఆశలన్నిటినీ తృప్తిపరుస్తాడు. ఆ ఆశలు ఎంత గొప్పవైనా సరే, అందరికీ ఆసక్తి పుట్టించేవైనా సరే, ఆయన వాటిని తీరుస్తాడు. ఎంత గొప్పవైనా సరే, అందుకని మనం ఎక్కువగా ఆశపడదాం. ఎందుకంటే దేవుడు ఎక్కువగా ఇవ్వగలడు. మనం ఇప్పుడు ఉన్న స్థాయిలోనే తృప్తి పడిపోతే, ఏ ఆశలు లేకుండా ఉంటే మన ఆత్మీయ ఆరోగ్యం సరిగ్గా లేనట్టే లెక్క. ఇంకా అధికమైన కృప కోసం ఆశలు కలిగి ఉండడం, మాటలతో వ్యక్తపరచలేని మూలుగులతో ప్రార్థించడం అనేది మనలో కలుగుతున్న అభివృద్ధి సంబంధమైన నొప్పులు. అవి ఇంకా ఎక్కువగా మనలో కలగాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా, మంచి విషయాల కోసం, ఇంకా శ్రేష్టమైన వాటి కోసం మేము నిట్టూర్పులు విడుస్తూ ఏడవటానికి సహాయం చేయండి. ఆకలితో బాధపడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ హాయినిచ్చే అనుభవం కాదు. అయినా నీతి కోసం ఆకలి దప్పికలు కలిగి ఉన్నవారు ధన్యులే. అలాంటి వారు ఏదో కొంచెం ఆహారంతో ఆకలి బాధ నుండి బయటపడడం కాదు, కానీ వారి ఆత్మలు పూర్తిగా నింపబడతాయి. అలా అని ఏదో వ్యర్థ పదార్థాలతో నింపబడరు, కానీ వారి ఆహారము ప్రభువు తాహతకు తగినట్లుగానే ఉంటుంది. దేవుడే స్వయంగా తన మంచితనంతో మేలుతో వారి ప్రాణమును నింపుతాడు. రండి, మనలో దేవుని కోసం ఆశలు, ఆకలి ఎక్కువైపోతాయని ఆందోళన చెందకుండా దేవుని మాటలు విందాం, పాడుకుందాం. దేవుడు గొప్ప చేయబడితే చూడాలనే ఆశ, ఆకలి మనలో ఉండాలి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేమందరము మీ ఎడల, మీ కార్యముల ఎడల, మీ పని ఎడల, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల ఎడల, భూ సంబంధమైన మీ చిత్తానుసారమైన దీవెనల ఎడల ఆశ కలిగి మేము తృప్తిపరచబడి అనేకులకి ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని,
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.